హనుమకొండ జిల్లాలోని హనుమకొండ చౌరస్తా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు విషయంలో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం? అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని వారు మాట్లాడకపోవడం కారణంగానే ఇలా జరిగిందని అన్నారు. రాష్ట్రాల వారీగా కొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాచారం చెప్పాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాధ వేసింది తెలంగాణకు. మరి ఇంతమంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. సరే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మాట ఎట్లయినా వినరు. సరే, స్వపక్షంలో ఉన్న 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చేశారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మళ్ళీ బీజేపీ సపోర్ట్ గా మాట్లాడతారు. మీరు అమర నిరాహార దీక్ష చేయండి అంటారు. దానికి మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితమైన రెస్పాన్స్ మీకు ఇచ్చారు. ప్రతిపక్ష నేత మనమందరం కూడా తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మనమందరం నిరాహార దీక్ష చేద్దాం పదండి అన్నారు. అలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీజేపీ తోటి దోస్తు చేసి కూడా తెలంగాణను అన్యాయం చేసింది. ఇప్పుడు 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నా కూడా అన్యాయమే జరిగింది. వరంగల్ చూసుకుంటే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, జంక్షన్ రాలేదు, సైనిక స్కూల్స్ రాలేదు, పౌర విమానయానం రాలేదు, మామూలు ఎయిర్పోర్ట్ కు రాలేదు. ఇంకా ఏం చూసుకున్నా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా రాలేదు, రహదారుల విస్తరణ కూడా జరగలేదు. అలాగా రాష్ట్రం మొత్తం కూడా ఆ విధంగానే జరిగింది. దేంట్లో కూడా మమ్మల్ని కనీసము ఆలోచన చేసిన విధానం పోలేదు. మీ కుర్చీ కాపాడుకోవడం కోసమే బీహార్ కు గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ ఎక్కువగా ఇచ్చారు. మేము 1 రూపాయి పన్ను కడితే మాకు కనీసం 7 పైసలు కూడా మీరు తిరిగి రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ఇవ్వట్లేదు. ఇదేంటని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టంలో పాలు పంచుకోవాలి. కానీ ఇది పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలా? తెలంగాణకు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ఖర్గే గారు, వేణుగోపాల్ గారు, మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మేము కట్టే పనులకెళ్ళనే ఇవ్వండి అని మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతలను అడుగడుగున అడ్డుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో, మా సలహాదారులు వేమన్న గారు ఏ విధంగా పనిచేస్తారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నిత్యం కష్టపడతా ఉన్నారు. అలాగే మీరు కొంచెమైనా కూడా దీని రాష్ట్రం గురించి ఆలోచించండి. దేశంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి విజ్ఞప్తి తీసుకురావాలని మిమ్మల్ని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.